హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? నేను కీర్తి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉగ్గు ఎలా పెట్టాలి, ఆయిల్ మసాజ్ ఎలా చేయాలి అన్న లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. మేము పాపకు డైలీ మార్నింగ్ తలస్నానం పోస్తాము, ఈవినింగ్ పై స్నానం పోస్తాము. స్టేజ్లో 1 year వరకు వైట్ టవల్ వాడాలండి. ఎందుకు అంటే పాప ఇయర్స్ నోస్ అనేవి చాలా ఇప్పుడు డెలికేట్ కదండి. అవి క్లీనింగ్ పర్పస్ కోసం ఈ వైట్ టవల్ ఎడ్జెస్ ఫ్లిప్ చేసి నోసు ఇయర్స్ ఈజీగా క్లీనింగ్ చేసుకోవడం కోసం. మోరోవర్ ఏంటి అంటే ఇయర్ బడ్స్ అలాంటివి ఇప్పుడే యూస్ చేయకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి వైట్ టవల్ వాడాలి అంటారు. లేదంటే మెత్తటి టవల్స్ ఉంటాయి కదా. ఇంకా పొగ వేయడానికి మా అమ్మ మంట వేశారు. ఈ పొగ ఎలా వేయాలి అన్న వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీరు. ఇంకా రెడీ అయ్యే విషయానికి వస్తే నేను మా పాపకి జాన్సన్ బేబీ లోషన్ యూస్ చేస్తాను. పౌడర్ కూడా అదే వాడతాను. ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ, నేను మా పెద్దమ్మాయికి కూడా అదే యూస్ చేశాను. సో నేను అదే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడైతే. చూసారా మా పాప ఎంత బాగా రెడీ చేయించుకుంటుందో. ఎంతైనా ఆడపిల్ల కదండి, ఆడపిల్లలకు రెడీ అవ్వడం అంటేనే ప్యాషన్. సో నేను కూడా రెడీ చేయడం కొంచెం బాగా ఇష్టపడతాను. ఇక కాజల్ విషయానికి వస్తే సింగారి కాజల్ యూస్ చేస్తాను. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే ఇది ఊరికి మనం అలా రబ్ చేయగానే క్లీన్ అయిపోతుంది. లేదు వేరే కాజల్స్ అయితే గట్టిగా రబ్ చేయాలి, అప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తుంది, ఏడుస్తూ ఉంటారు. చూసారా కాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయో. పౌడర్ విషయానికి వస్తే బాడీ అంతా కూడా పౌడర్ మంచిగా కొడతాను, ఎందుకంటే ర్యాషెస్ రాకుండా. ముఖ్యంగా మోకాళ్ళు, మోచేతులు, మెడ దగ్గర అండి, అక్కడ స్కిన్ మడతపడే ఉంటుంది కాబట్టి అక్కడ స్వెట్ వచ్చేసి మంట ఎక్కువ, ర్యాష్ అలా వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేరు కాబట్టి పాపం చెప్పుకోలేరు కదా, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. ఎంత బాగా రెడీ అయిందో చూడండి, నా దిష్టి తగిలేలా ఉంది. నాకు ఇలా రెడీ చేసుకొని చూసుకోవడం అంటే చాలా ఇష్టం తినని. ఇంకా ఆఫ్టర్నూను లేచిన తర్వాత హెయిర్కి ఆముదం పట్టిస్తాను. ఆముదం వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. అలా రౌండ్ రబ్ చేయడం వల్ల అక్కడ నుదురు అనేది మెత్తగా ఉంటుంది కదా, అది గట్టి పడుతుంది నిదానంగా. అసలు ఆముదం వల్ల హెయిర్ చాలా బ్లాక్గా ఒత్తుగా పెరిగే అవకాశాలు ఎక్కువ. ఆడపిల్లలకి జడే సగం అందం కదండి. కాళ్ళు కూడా అండి, కాళ్ళు ఆముదం పట్టించడం వల్ల మెడాలు త్వరగా పగలకుండా ఉంటాయండి పెద్దగా అయినప్పుడు కూడా. చిన్నప్పుడు ఇలాంటివి పాటించడం వల్ల వాటి రిజల్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల చూసారా, ఒక 1/2 hour ఇద్దరం కబుర్లు చెప్పుకున్న తర్వాత తను పడుకుంటుంది ఇంకా ఆడుకొని. ఈవినింగ్ 4 అయ్యాక మళ్ళీ పై స్నానం పోసి పొగేసి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెడతాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.